హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మ వ్లాగ్స్ తెలుగు ఛానల్ అండి. బర్డ్ ఫ్లూ తర్వాత చికెన్ తినొచ్చా తినకూడదు అనేది ఒక ఫుల్ స్టాప్గా మారిపోయిందండి. మేమైతే తెచ్చి తిన్నాము, మాకైతే ఏం కాలేదు, మేము మంచిగానే ఉన్నాము. కాకపోతే నేను నిన్న చికెన్ కర్రీ తయారు చేశానండి. ఇది నైట్ మిగిలిన కర్రీ. ఇది మళ్ళీ ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. నైట్ కొంచెం కారము, కొన్ని ధనియాల పొడి తక్కువ అయినాయండి. ఇప్పుడు అవన్నీ వేసుకొని ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఒక చిన్న ఆనియన్ కట్ చేసుకున్నాను. చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత అవి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలి. తర్వాత కొంచెం పసుపు కూడా కొంచెం తక్కువ అయిందండి, అందుకని కొంచెం పసుపు కూడా వేస్తున్నాను. పసుపు కూడా వేసేసుకోవాలండి కొంచెము. నైట్ మిగిలిన కర్రీ అందరూ ఇది ఎలా తినాలి అది ఇదని అనుకుంటూ ఉంటారు కదండి. ఇలా ఒకసారి ఫ్రై చేసుకొని తినండి. ఇంకా ఫ్రై కూడా చేసుకోవచ్చు దీంతో. నేనైతే కొంచెం కర్రీలానే తయారు చేసుకున్నానండి. ఫ్రై అయితే ఇంకా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. అయితే నేను నైట్ మిగిలిన కర్రీని ఇలా ప్రిపేర్ చేసుకున్నానండి. ఇప్పుడు ఈ కర్రీ నైట్ మిగిలిన కర్రీ తీసుకొని ఈ ఆనియన్లోనే వేసుకొని కలుపుకోవాలండి. మొత్తం కలుపుకున్న తర్వాత ఇలా ఒక 5-10 మినిట్స్ వరకు మగ్గనివ్వాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. ఈ వీడియోలో చూస్తున్నారు కదండి. వీడియో కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. మేము ఎక్కువగా బర్డ్ ఫ్లూ ఉన్నప్పుడు మాత్రం తినలేదండి, ఇప్పుడే తింటున్నాము. ఈ సండే నుంచే తింటున్నామండి. ఏం లేదు, మంచిగానే ఉంది. కర్రీస్ కూడా, చికెన్ కూడా చాలా బాగుందండి. ఇలా చేసుకొని తినండి, ఎలాంటి భయం లేకుండా తినండి, చాలా బాగుంటుంది కర్రీ. ఒకసారి చూడండి అండి. కారం కొంచెం తక్కువ అయింది, అందుకనే నేను మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. ఇది ఎలా ప్రిపేర్ చేయాలనేది ఈ వీడియో తీసి పెట్టానండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. నేనైతే కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను. ఒక 10 మినిట్స్ మగ్గనిచ్చాక తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలండి. తర్వాత కొంచెం ధనియాల పొడి కూడా వేసుకొని కలుపుకోండి. నేను లాస్ట్కి కసూరి మెంతి కూడా వేస్తున్నాను, చూడొచ్చు వీడియోలో. కొంచెం కసూరి మెంతి వేసుకొని ఫ్రై చేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే కొంచెం కర్రీలానే చేశానండి. ఇవి కొంచెం చల్లారాక కొంచెం ఫ్రై లాగా తయారవుతుందండి. నేనైతే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. అంతవరకు ఈ వీడియోతో బాయ్ అండి. మళ్ళీ ఇంకో వీడియోతో వస్తాను. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. నచ్చితే కనుక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. బాయ్.